ఒంగోలులోని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కార్యాలయం వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఇటీవల వైసీపీలో చోటు చేసుకున్న పరిణామాలతో మాగుంటను పరామర్శించేందుకు నియోజకవర్గాల నుంచి భారీగా కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. విడివిడిగా ముఖ్య అంశాలతో మాగుంట సమాలోచనలు చేస్తున్నారు. మాగుంటను మర్యాదపూర్వకంగా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కలిశారు. కరణం బలరాంతో మాగుంట శ్రీనివాసులరెడ్డి చర్చించారు. అయితే మాగుంట కరణం భేటీలకు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రాధాన్యత లేదంటున్నారు ఆయన అనుచరులు. ఇటీవల మాగుంటకు సీట్ లేదని వైసీపీ అధిష్టానం స్పష్టం చేసింది. కానీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఒంగోలు సీటు కోసం మాజీ మంత్రి బాలినేని పట్టుపడుతున్నారు. ఈ క్రమంలో వైసీపీలో సీటు ఇవ్వకుంటే ఏం చేయాలి అన్న దానిపై అనుచరులతో మాగుంట మంతనాలు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఒంగోలు నుంచి మా ప్రతినిధి శంకర్ మనకు అందిస్తారు. శంకర్, మాగుంట కార్యాలయం దగ్గర సందడి వాతావరణం నెలకొంది. అయితే మాగుంటను కరణం బలరాం కలిశారు. ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు భేటీ ప్రాధాన్యత ఏం లేదంటున్నారు అన్న అనుచరులు. డీటెయిల్స్ ఏంటి? జల్సీ ప్రధానంగా చూసినట్టయితే ఇంకా బాలినేని అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ ఈ ఇద్దరి ఎపిసోడ్ జరుగుతున్న నేపథ్యంలోనే అటువైపు వైసీపీ అధిష్టానం కూడా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి సీటు ఈసారి లేదని తేల్చి చెప్పిన నేపథ్యంలో మాగుంట చాలా కీలకంగా సమాలోచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మాగుంటకు సీటు లేదనే విషయాన్ని తన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో మాగుంట కార్యాలయానికి పోటెత్తుతున్నారు. ఇదే నేపథ్యంలో అక్కడ సందడి నెలకొంది. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి మాత్రం తన అనుచరులు ఎవరైతే కీలకంగా ఉంటారో వాళ్ళని తన రూమ్ కు ఒక్కొక్కరినిగా పిలిపించుకొని తన అభిప్రాయాలు, పార్టీ మారే విషయం కానీ మిగతా అంశాలు కూడా సుదీర్ఘంగా చర్చించినట్టు మాగుంట అనుచర వర్గాల సమాచారం మేరకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ ఏదైతే ప్రధాన అనుచరులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వీరు 1 by 1 గా మాగుంటను కలిసిపోతున్న నేపథ్యంలోనే మధ్యలో ఒకసారి చీరాల ఎమ్మెల్యే కన్నం బలరాం రావడము, మాగుంటతో భేటీ కావడము, ఒక రహస్యంగా ఒకే రూమ్ లో ఇద్దరు చర్చించడం అనేది చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న పర్చూరు ఇన్ఛార్జి చీరాల మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆమంచి కృష్ణమోహన్ ను తాడేపల్లిలో సీఎం జగన్ ను కలవడము, చీరాల సీటు కావాలని చెప్పేసి పట్టుబట్టడము, అదేవిధంగా కన్నం బలరాము బాలినేని వెంట నడిచి వచ్చిన పరిస్థితి నేపథ్యంలో అంటే బాలినేని వర్గంలో ఉన్న నేపథ్యంలో ఇది చాలా కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఒకవేళ చీరాల పరిణామాలు మారితే అటువైపు కన్నం బలరామ పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగా మారే పరిస్థితులు రావచ్చు. సో ఈ నేపథ్యంలోనే రాజకీయాలు అనేవి వీళ్ళిద్దరి మధ్య ఏమైనా చర్చకు దారితీశాయనేది చాలా చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రధానంగా మాగుంటకు ప్రధాన సీటు లేకపోవడంతో ఇప్పుడు ఆయన వేగంగా అనేది స్టెప్ తీసుకోబోతున్నారనేది దానికి ఈ అనుచరుల వర్గంతో సమాలోచనలు అనేవి కీలకంగా చెప్పవచ్చు. ఝాన్సీ, అలాగే శంకర్, ఒంగోలు మాగుంటకి సీట్ లేదని క్లారిటీ రావడంతో ఆయన కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందా, లేక పార్టీలో సముచితమైన స్థానం కల్పిస్తామని ఇప్పటికీ అధిష్టానం నుంచి ఏమైనా బుజ్జగింపు ప్రయత్నాలు వచ్చాయా? అధిష్టానం మాగుంట విషయంలో చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే ఆ అధిష్టానం చెప్పిన నిర్ణయాలు కానీ, అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాలు కానీ మాగుంట పాటించలేదు అని చెప్పేసి నిన్న పరోక్షంగా విజయసాయిరెడ్డి కూడా సంకేతాలు ఇవ్వడం జరిగింది. అటువంటి వారిపై గీత దాటిన వారిపై ఖచ్చితంగా చర్యలు కూడా ఉంటాయి, వారికి కొంత సమయం ఇస్తాము, ఆ సమయం కూడా దాటిపోయారు, అటువంటి వారికి వైసీపీలో స్థానం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైతే అధిష్టాన నిర్ణయాలు తూచ తప్పక పాటిస్తారో అటువంటి వారికి మాత్రమే వైసీపీలో ఖచ్చితంగా వారికి మంచి ప్రాధాన్యత ఉంటుంది, అటువంటి వారిని మాత్రమే సుదీర్ఘంగా జర్నీ చేయగలరని కూడా నేను విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. సో దీని ప్రకారం చూస్తే ఇంకా వైసీపీ అధిష్టాన నిర్ణయాలు ప్రతిపక్షాలను కూడా కొంత తిట్టడము అటువంటి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అటువంటి ఆదేశాలను మాగుంట పాటించలేనని, తాను రాజకీయాల నుంచి తొలగేందుకు సిద్ధమని చెప్పేసి ప్రకటించిన నేపథ్యంలో ఆయన కొనసాగలేని పరిస్థితి అనేది వైసీపీలో నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా పార్టీ మారే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. దీనిపైన అనుచరవర్గంతో, కుటుంబ సభ్యులతో కూడా చర్చించారు. అటువైపు నెల్లూరు ఉన్నటువంటి పొలిటికల్ నాయకులతో కూడా, అంటే వైసీపీలో ఉన్నటువంటి క్రియాశీలక నాయకులతో కూడా ఆయనకు బంధుత్వం ఉంది. అటువంటి వారితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారితో కూడా ఇప్పటికే చర్చించడం జరిగింది. దీని తదుపరి అనుచరుల్లో వచ్చినటువంటి స్పందన, ఏ పార్టీలో మారాలి, ఏ పార్టీ అయితే మనకు గెలుపు అవకాశాలు ఉంటాయి, ఇటువంటి అంశాలను చాలా కీలకంగా చర్చించిన తర్వాతే ఆయన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ వారం కానీ నెక్స్ట్ వీక్ లో కానీ, అంటే ఒక 10 రోజుల్లో ఈ నిర్ణయం ఆయన ఏ పార్టీలో మారతారనే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ శంకర్.